నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణి నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. ఓం కృష్ణం కమలపత్రాక్ష్యం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. భ్రాంతి యొక్క స్వరూపమే జీవుడని, భ్రాంతి మాయ యొక్క విలాసమని శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవికి తెలియజేస్తూ ఉన్నాడు. బ్రహ్మవేత్తలైనటువంటి మహాత్ములు పసిపిల్లలకు కూడా ఏడ్పును మాన్పించి వాళ్లను లాలించి విధానము తల్లి ఎట్లా పాటిస్తుందో, తల్లి వంటి గురువు జీవుల యొక్క బాధలను గుర్తించి బోధన అందిస్తాడు. అందుకని స్వామిగారు చెబుతున్నాడు, భ్రాంతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. నీరు చెలించిన నీటిలో ప్రతిబింబమైన నింగియు కదలు మాట్కిదోచు పరగ నదిని ఓడ పరిగిడినంత పొంత చెట్లు కదలుచున్న అట్లు దోచు పరువడి మేఘంబు పరువెత్త నభమున చంద్రుండు పరువెత్తు చాట్పు దోచు అట్లు పుట్టుట పెరుగుట అఖిల కార్యంబులు నచరించుట మరి నాశమౌట ఆది కల్పనలెల్ల దేహంబునంద ఆత్మయే సర్వమును పొందునట్లు దోచుగాని పరికిల్చి చూడగా కానబడదు రమణీ ఆత్మకు ఏ వికారంబు నిపుడు. ఓ రుక్మిణి, నీళ్లు కదలుతూ ఉన్నప్పుడు ఆ నీటిలో ఆకాశం కూడా కదిలినట్టు కనపడుతుంది, సూర్యుడు కూడా కదిలినట్టు కనపడతాడు మనకు. కానీ సూర్యుడు ఎక్కడున్నాడని నువ్వు అనుకుంటున్నావు? నీటిలో ఉన్నాడు అనుకుంటున్నావు. నీటిలో సూర్యుడు ఉన్నాడు అనుకుంటున్నావు కనుకనే నీళ్లు కదలినప్పుడు సూర్యుడు కూడా కదులుతున్నాడు అని అనుకుంటున్నావు. నీకు అదే నిజం అనిపిస్తూ ఉంది. అలాగే నువ్వు ఒక పడవలో కూర్చొని నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ పడవ ముందుకు వేగంగా పోతూ ఉన్నప్పుడు పక్కనున్నటువంటి చెట్లు గుట్లు అన్నీ వెనక్కి పరిగెత్తా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. కానీ పడవలో ఉన్న నువ్వు పరుగులు తీస్తున్నావా, ఒడ్డున ఉన్న చెట్లు పరుగులు తీస్తున్నాయా అని విచారించే జ్ఞానము నీకు లేకపోవడమే భ్రమ. నువ్వు పరిగెత్తున్నావు పడవలో కూర్చొని, కానీ నువ్వేమనుకుంటున్నావు? చెట్లన్నీ పరిగెత్తున్నాయి అని అనుకుంటావు.
నువ్వు బస్సులో కానీ ట్రైన్లో కానీ కూర్చొని ఉన్నప్పుడు పరిసరాలను చూసినప్పుడు ఆ చెట్లు గొట్లు అన్నీ పరుగులు తీస్తూ ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. భ్రమ అదే. దీన్ని ఏమంటారు? కల్పితమే కానీ యథార్థము కాదు. అలాగే ఆకాశం వైపు చూచినప్పుడు మేఘాలు పరిగెత్తూ ఉంటాయి, కానీ మనకేమనిపిస్తుంది? చంద్రుడు పరిగెత్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చంద్రుడు పరుగులు తీస్తున్నాడా? లేదు, మేఘాలు పరిగెడుతూ ఉన్నాయి. గుర్తించగలిగే జ్ఞానం లేదు అక్కడ. జ్ఞానము లేకపోవడం చేతనే భ్రాంతి అనేది యథార్థంగా నీకు భ్రాంతియే నిజమనిపిస్తూ ఉంది. చంద్రుడే పరిగెడుతున్నాడు అనిపిస్తుంది. కాదు, మేఘాలు పరిగెడుతున్నాయనేది నీకు జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. చెట్లు గుట్లే పరుగులు తీస్తున్నాయని అనిపిస్తుంది. కాదు కాదు, మనము వాహనములో కూర్చొని ముందుకు పోతున్నాం అనేది జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. అలాగే శరీరమును నేను అనే భావము నీకు ఉండడం వల్ల నేను పుట్టి తిని నేను ఇంకా మరణిస్తాను అనే భీతి, శరీరానికి సంబంధించిన విషయాలన్నిటి పట్ల నీకు వ్యామోహము, అవి దూరమైన నాడు దుఃఖము సంభవిస్తూ ఉంది. దీనికి అంతటికీ కూడా విచార జ్ఞానము లేకపోవడము చేత భ్రాంతి నిన్ను ఆట పట్టిస్తూ ఉంది. అంతే, ఇది భ్రాంతి. అందువల్ల ఆది కల్పన దేహము బొనంద ఆత్మయే సర్వమును పొందినట్లు తోచో, కాని పరికించి చూడగా కానబడదు రమణీ, ఆత్మకు ఏ వికారంబు ఎప్పుడు. మనస్సు జ్ఞానము లేని కారణము చేత ఇలా భ్రమపడుతూ ఉంది. ఆ భ్రమనే నిజంగా భావిస్తూ ఉంది. ఇది భ్రమ అని అనుకోవడం లేదు, ఇది నిజము అనుకుంటా ఉంది. అందువల్ల పుట్టడం, మరణించడం, ఈ మధ్య గడిచే జీవితం అంతా భ్రాంతిగానే కొనసాగుతూ ఉంది. జననానికి మరణానికి మధ్య గడిచే జీవితం అంతా భ్రాంతి అనే విషయం బయటపడకుండా జరుగుతూ ఉంది. ఇది నాటకం. భ్రాంతి అని తెలుసుకోవడానికి నీకు జ్ఞానం లేదు. అందువల్ల చూపు చెదరినప్పుడు చూడ వస్తువు ఒకటే రెండుగా గదోచునట్లు, మానసంబు చలనమైన వానికి లేని కల్పనంబు నిజముగాను దోచు. చూపు చెదిరింది అంటే ఒక వస్తువు ఇంకొకటిగా కనపడుతుంది. మనస్సు చంచలమైంది అంటే అబద్ధము నిజం అనిపిస్తుంది, నిజాన్ని అబద్ధంగా భావిస్తుంది. ఇది చంచల స్వభావము గల మనస్సున్నవానికి కలిగే భ్రాంతి. దాన్ని ఇంకా కొన్ని దృష్టాంతముల చేత చెబుతా, నీకు అప్పుడు దృఢపడుతుంది ఈ భ్రాంతి. అల్లిబిల్లిగా తిరుగునట్టి వానికి ఇండ్లు దిశలు భూమియు చెట్లు తిరిగినట్లు కనిపించు, అటు తిరుగని వానికెద్దియు తిరుగకున్నట్లుగా తెలియబంగి. ఒక వ్యక్తి అప్పాలు తిరుగుతాడు,
గిరిగిర 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 ఒక 10 సుట్లు స్పీడ్గా తిరిగినాడనుకో, వాడు మళ్ళా భూమిని పట్టుకొని కింద కూర్చుంటే కూడా, తిరగకుండా కూర్చుంటే కూడా ఇండ్లన్నీ తిరిగినట్లు, గుట్లన్నీ తిరిగినట్టు, చెట్లన్నీ తిరిగినట్లు వాడు కూడా చిన్నగా అట్ట వరగబడిపోతాడు. ఇంకా ఇప్పుడు ఏడు తిరిగినాడా, గుట్లు తిరిగినాయా, చెట్లు తిరిగినాయా చూసినావా? కాబట్టి అప్పాలు తిరిగింది ఈడే, కళ్ళు తిరిగింది ఈయనకే. గుట్లేం తిరగలే. ఏడుండే గుట్టలు అన్నీ ఉన్నాయి, ఏడుండే చెట్లు అన్నీ ఉన్నాయి, ఏడుండే ఇండ్లు అన్నీ ఉన్నాయి. ఆ విధంగానే అజ్ఞాని చంచలంబగు మానసంబు గలవాడుగావున భ్రాంతి వలన తనకు సంభవ వృద్ధి నాశంబులు సకలంబు సత్యమైతో చుట సహజ గుణము. అజ్ఞానిగా ఉండేటువంటి వానికి ఈ పుట్టుక, ఈ నాశనము, ఈ లాభ నష్టములు, ఈ కష్టసుఖాలు వానికి యథార్థంగా అనిపిస్తాయి. ఇదంతా నాటకమే. ఒక నాటకములో ధర్మరాజు పాత్రను పోషిస్తూ జూదమాడి సర్వసామ్రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు నాటకంలో. కానీ వానికి మాత్రము ఇది నాటకమే, నా ఇండ్లు, నా భూములు, నా ప్రాపర్టీకి ఏమి ఇబ్బంది ఏమి లేదులే, ఇది ఊరికి ఆనాడు ధర్మరాజు ఇట్లా పోగొట్టుకున్నాడని నేను ఇట్లా నటిస్తున్నాను అంతే, నా భూములు ఏమి జూదంలో పోలేదులే అని వాడు అట్ట అనుకుంటాడు. అట్లా ఇది ఒక నాటకం అని ఎవడు గుర్తిస్తాడు? వాడు తన యథార్థమైనటువంటి ఆత్మను తెలుసుకుంటాడు. ఆ గుర్తించకుండా ఉండేవాడు దీన్ని నిజమని భావించి పతనానికి కారణమైనటువంటి జన్మాదుల్లో బంధింపబడతాడు. ఓ రుక్మిణి, కనుక సంభవ వృద్ధి నాశంబులు సకలంబు సత్యమైతో చుట సహజ గుణము. జ్ఞాని సుస్థిర చిత్తుడుగాన అతడు ఎప్పుడు పరమాత్మతత్వమే నిశ్చయముగా నిలిచి భ్రమరూపమై కానుపించు మాయ కల్లగా నెంచి తన్నుత కాంచుచుండు. జ్ఞాని మాత్రము స్థిరచిత్తము గలవాడయ్యి పరమార్థతత్వాన్ని చక్కగా గుర్తించి ఈ కంటికి కనబడుతూ ఉన్నదంతా బ్రహ్మస్వరూపం, బ్రహ్మ నుంచి ఉదయించిన స్వరూపమే. అందుకు కాదర భగవాను గారు భ్రమరూపమగు దేహమిహమందే విడచెదరు అనేసాడు ఒక మాటలో. భ్రమచే బ్రహ్మము తెలియ భ్రాంతులుడునన్న భ్రాంతి స్వరూపమైనటువంటి వాటి మీద ఉన్నంత భ్రమ భ్రాంతిరహితమైనటువంటి ఆత్మ మీద ఉంటే ఇది తొలగిపోతుంది అనేసాడు. కరిరూపంబున ధారువు గురుతరముగదోచుచున్న కుంజరమగునే పరమాత్ము ఇలగా దోచిన పరమాత్ముడేగాక ఈ ప్రపంచం బగునే. ఒక కొయ్యను
అచ్చం ఏనుగులాగా తయారు చేసి అక్కడ పెట్టామనుకో, అది నువ్వు ఏనుగే అని అనుకున్నా అది ఏనుగు అవుతుందా చెప్పు? కొయ్యతో ఏనుగు ఎంత బలంగా ఉంటుందో, ఎంత ఎత్తు ఉంటుందో, ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో కొయ్యతో బొమ్మను చేసి ఆడ పెట్టావనుకో, అది నువ్వు ఏనుగే అనుకున్నా ఏనుగు కాదు, ఏనుగు ఆకారములో ఉన్న కొయ్య అంతే. అదేవిధంగానే జగత్తు యొక్క ఆకారములో ఉన్నది ఆత్మయే. నువ్వు ఆ కొయ్య బొమ్మను ఏనుగే అని అనుకున్నా ఏనుగు కానే కాదు. ఆహాహా. పరసతి వేషము దాల్చిన పురుషుడు పురుషుడే గాని పొలతు కయగునే, మరి జీవరూపము దాల్చిన పరమాత్ముడు జీవుడగునే పరికింపంగల్. నాటకములో ఒక పురుషుడు స్త్రీ వేషం ధరించాడనుకో, స్త్రీ వేషం ధరించినంత మాత్రములో అతడు స్త్రీ అవుతాడా? వేషములో అలా స్త్రీ వలె ఉన్నాడు కానీ పరిశీలించి చూస్తే అతడు పురుషుడే కదా. అలాగే భ్రాంతి ఉండడం చేతనే జీవత్వం పొందుతూ ఉన్నాడు కానీ భ్రాంతి తొలగితే జీవుడు లేడు, ఉన్నది ఈశ్వర స్వరూపమే. నీకు ఇది భ్రాంతి వల్ల ఏర్పడిందే. ఈ శరీరం కానీ, ఈ కుటుంబము కానీ, ఈ భార్యాపిల్లలు కానీ, ఈ ప్రపంచ అనుబంధం కానీ, ఈ సర్వస్వము భ్రాంతియే. ఆ భ్రాంతి నీ నుంచి వదిలితే నువ్వెవరు అనే విషయాన్ని అనే ప్రశ్నకు సమాధానము నువ్వు పరమాత్మే. నువ్వు ఈ భ్రాంతిని దాటకపూర్వము నువ్వు ఆత్మవే. భ్రాంతి అని తెలుసుకున్న తరువాతనే కాదు నువ్వు ఆత్మవు, అంతకుముందు కూడా ఆత్మవే. కానీ అది నీకు తెలియలేదు కాబట్టి లేని దాని వల్ల నీకు అది మరుగైపోయింది. ఇది తెలిసేది ఎట్లా? ఎవడు భ్రాంతిని దాటుకొని ఉన్నాడో వాడు చెప్తే గాని నీకు తెలియదు, వాడు చెప్తే గాని నీకు తెలియదు. వాడు కావాలి కదా నీకు. ఇప్పుడు అది ఈశ్వరానుగ్రహం వల్ల సంప్రాప్తం అవుతుంది. మాయ ఈ దేహమనిల్చి మాయగాని ఆత్మయే తాను పరమాత్ముడంచుగాల్చునతడు ముగ్గురు మూర్తుల కాది అయిన దేవుడని లోకమున ప్రస్తుతింపబడును. మాయ, ఈ శరీరము మాయ. నేను మాయ కాదు, నేను ఆత్మను అని ఏ ధీరుడు తెలుసుకుంటాడో అతడు త్రిమూర్తుల చేత కూడా పూజింపదగిన దేవుడు అతడే. కల్ల నిజమందు నిజమును కల్లందున కలిగి ఉండు కావున నిజమును కల్లందు వెదకి
ఆత్మను ఉల్లంబునగూర్చి కల్ల యుడుపగవలయు. బెల్లం ఎక్కడన్నా పండుతుందా? బియ్యం ఎక్కడన్నా పండుతాయా? ఒడ్లు పండుతాయి కానీ బియ్యం పండవు. ఒడ్లు పండుతాయి, దాన్ని దంచి వేరు చేసుకొని బియ్యంగా నువ్వు తెలుసుకోవాలి. బెల్లం ఎక్కడ చెట్టుకు మామిడికాయలు కాసినట్టు కాయదు ఒంట్లో. ఏమి అది చెరుకు రూపంలో పండుతుంది. దాని నుంచి బెల్లం చేసుకోవచ్చు అనే విధానం నువ్వు తెలిసి దాన్ని వేరు చేసుకోవాలి. అలాగే ఆత్మ మాయాస్వరూపమైనటువంటి శరీరమునందు మనస్సు యొక్క ఆవరణతో కూడి మిశ్రమమై ఉంది. విచారజ్ఞానము చేత మనస్సు చేత నిర్మింపబడినటువంటి శరీరము చేత చేయబడినటువంటి కర్మలను, వీటన్నిటినీ గురువు యొక్క సహాయముతో, వైరాగ్యము యొక్క సహకారముతో, జ్ఞానబలముతో గొప్ప దీక్ష గలవాడవయ్యి దేహమును, మనస్సును, ఇంద్రియాదులను, వాటి వృత్తులను, వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి చైతన్యాన్ని అన్నిటినీ గుర్తించి స్థిరమైనదేది అస్థిరమైనదేది అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు స్థిరత్వాన్ని అభిమానిస్తావు, అస్థిరత్వాన్ని నీ అంతట నీవే ఖండిస్తావు. ఇలా నీవు దీన్ని నిజానిజాల యొక్క వివరము చక్కగా గుర్తించవలసి ఉంది. అప్పుడే ఇది భ్రాంతి అని నీకు తెలియబడుతుంది. రుక్మిణి, కాన నీకు నేను గరపిన ఎట్లుగా కాంచవలయు. నేను నీకు ఎలా చెబుతున్నానో నువ్వు అలా తెలుసుకోవాలి. అట్లుగాకయున్న ఘనత మీర నిన్ను కడతేర్చుటకు ఇంకా ఎవరి తరముగాదు నిక్కమబల. నేను నీకు విశదంగా నీకు బోధపడుటకై ఎన్ని ఉపమానాలను ముందు పెట్టుకొని చెబుతున్నానో వాటన్నిటినీ నువ్వు మనసుంచి చక్కగా తెలుసుకొని ఈ భ్రాంతి నుంచి నువ్వు బయటపడాలి. నువ్వు అలాంటి ప్రయత్నము చేయకపోతే నిన్ను కడతేర్చుటకు ఇంక ఎవరి తరముగాదు నిక్కమబల. ఇంకా ఎవరికి సాధ్యం కాదు నువ్వు ఆ సూత్రాన్ని అనుసరించకపోతే. కాబట్టి శ్రద్ధగా వినాలి. మరి విని భ్రాంతికి కారణాలను చక్కగా గుర్తించి నీవు భ్రమ నుండి వివేకముతో బయటపడాలి. నీవే ఆ పరమాత్మవు, జీవుడనేనంచు భ్రాంతి చందకుమిక. ఆ పరమాత్మవు నువ్వే రుక్మిణి. నేను జీవుడును అనే భ్రాంతి వదిలిపెట్టు. నా జీవగుణము బోలు మాయయే, నీవెన్నడు మాయగావు నికంబిదియో. జీవుని యొక్క స్వభావాలన్నీ మాయయే, నువ్వు ఎప్పుడు మాయ కాదు. ఇది నిజము రుక్మిణి. మాయ నీవుగావు, మానసేంద్రియములుగావు, నీవు ఎరుకగావు. ఎరుక మరపులు ఏవేళ వెలుగుదు సర్వసాక్షివీవు సరసాక్షి. ఎరుక మరపులతో కూడిన ఎరుక కాదు, నువ్వు మరుపే లేనటువంటి సర్వసాక్షివి నువ్వు ఓ రుక్మిణి. కాయ జీవంబు నేనంచు కలనునైన తలచబోకుము. శరీరము నేను,
జీవుణ్ణి నేను అని మెలకువలో కాదు, కల్లో కూడా అనుకోగాకు. శరీరము నేను అని స్వప్నంలో కూడా అనుకోకూడదు సుమా. మనస్సు నేను, ఇంద్రియములు నేను అని నువ్వు ఎన్నడూ భావించద్దు. పరమాత్మతత్వమీవు స్త్రీ నపుంసక పురుషాది స్థితులుగావు, రూపనామంబులు లేవు రూఢి నీకు. నీకు ఒక స్వరూపం కానీ ఒక పేరు కానీ ఏ కాలంలోనా లేదు. స్వరూపరహితమైనటువంటి పరమాత్మవు నువ్వు ఓ రుక్మిణి. ఇంద్రియములే నేనన, ఇంద్రియాదులు నేను అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు పరిశీలించు, నేను చెప్పిన కోణములో పరిశీలించు. నా ఇంద్రియంబులటంచు నీవు ఎన్నుటకు, నీకును ఇంద్రియములు వేరగుటను, ఇంద్రియములు నీవుగావు హేమలతాంగి. మిత్రుడు చెయ్యి పట్టుకొని ఈ చెయ్యి ఎవరిదిరా అని అడిగినప్పుడు నాది అని అంటావు కదా. ఈ ముక్కు నాది, ఈ చెవి నాది, ఈ కన్ను నాది, ఈ పెదవి నాది, పేరు అవయవములకు అన్ని పేరులు గలిగే నీ పేరు తెలియవేచిలుగా. వసీర బ్రహ్మం గారు చెప్పాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. నా ఇంద్రియములు అంటున్నావు అంటే ఇప్పుడు ఈ కమండలం నాది అన్నావు అంటే కమండలం వేరు, నువ్వు వేరు కదా. నా ఇంద్రియములు అన్నావు అంటే ఇంద్రియములు వేరు, నువ్వు వేరు కదా. ఈ కమండలమే నువ్వా? అందువల్ల ఇంద్రియంబులే నేనన, ఆ ఇంద్రియములటంచు నీవు ఎన్నుటకును, నాకు ఇంద్రియముల్ వేరగుటను, ఇంద్రియంబులు నీకుగావు హేమలతాంగి. నా కన్ను, నా చెవి, నా ముక్కు, నా నోరు, నా చెయ్యి అని అంటున్నావు కదా. నాది నాది అంటున్నావు అంటే నీది అనే చెప్పబడే వస్తువు వేరు, నువ్వు వేరు కదా. అలాగే ఇప్పుడు ఇంద్రియాదులు నువ్వు కాదు, ఇంద్రియాదులు నావి అని అంటున్నావు అంటే నువ్వు వేరే, ఇంద్రియాదులు వేరే అనేది తేలిపోయింది. అలాగే మనమే నేనని నను, పోనీ నీ మనస్సు నువ్వా? నా మనమని నీ వనుట వలన, ఒరే నీ మనసు మంచిది కాదురా అని ఒక మాటను వెంటనే నీకు ఎంత బాధేస్తుందో. అంటే నా మనస్సు మంచిది కాదా, నా మనస్సు మంచిది కాదా అని అనుకుంటావు, కానీ మనస్సు వేరు నేను వేరు అని గుర్తించలేవు. కాబట్టి నా మనస్సు మంచిది, నేను చాలా మంచివాణ్ణి అని చెప్పుకుంటూ ఉంటావు. మనస్సు వేరు, నువ్వు వేరు. మనసే నువ్వు కాదు. అందువల్ల మనమే నేనని నను, నా మనమని నువ్వు అనుట వలన, మానిని మనమా అనిలపు భాగం బగుటను, మనమరయగ నీవుగావు మంజులవాణి. మనస్సు వాయుస్వరూపము, వాయువు నుంచి ఉదయించింది మనస్సు. ఆ మనస్సు నువ్వు ఎట్లవుతావు చెప్పు? వాయువా నువ్వు? కాదు. వాయువు అనేది పంచభూతాలలో ఒకటి. మరి ఇంద్రియాదులు నువ్వు కాకపోతివి, మనస్సు నువ్వు కాకపోతివి. బుద్ధి నేనంగ పొలుపొల్ల నీవు, నా బుద్ధి అనుట కథన, బుద్ధి అగ్నిభాగమగుట వలన, భావించి చూడంగా
బుద్ధి నీవుగావు పువ్వుబోణి. అగ్ని నుండి ఏర్పడినది బుద్ధి, గాలి నుండి ఏర్పడినది మనస్సు. అగ్ని పంచభూతాలలో ఒక్కటి. పంచభూతాలలో ఒక్కటైనటువంటి అగ్ని నుండి ఏర్పడిన బుద్ధి నువ్వెట్లవుతావు? కావు. చిత్తమే నేనటల్చు నిల్చిన నీవు నా చిత్తమనుట వలన చిత్తముదక భాగమగుట చేసి పరికింప చిత్తంబు నీవుగావు భామినీలలామా. నీటి నుండి ఉదయించింది చిత్తం. అందుకే చిత్తము నానేస్తూ ఉంటుంది, నానేస్తూ ఉంటుంది, నానేస్తూ ఉంటుంది, తెగనేది. అది సంశయాత్మకమైనటువంటిది చిత్తము. కాబట్టి వాయురూపమైనది మనస్సు, అగ్నిరూపమైనది బుద్ధి, నీటి రూపమైనది చిత్తము. అహమే నేనన్న నా అహమని నీవనుట వలన అవనిగతంబై యహమలరుచుండుగావున అహమెన్నడు కావు నీవు హంసవిహారీ. అహంకారం అనేది భూమి నుంచి ఉదయించింది. అది అందువల్ల ఈ పంచభూతాల యొక్క స్వభావములతో కూడిన గుణములేవి నువ్వు కావు. నిఖిల మెరుగు తెలివి నేనని నను నీవు నాదు తెలివి అంచుననుట వలన తెలివి నీవుగావు తెలియంగ సర్వంబు తెలియు తెలివిగాంచు తెలివి నీవు. నా తెలివి, నేను చాలా తెలివైన వాడిని, నా తెలివి అని అంటున్నావు. నువ్వు వేరు, నీ తెలివి వేరు. తెలివి కూడా నువ్వు కాదు. సర్వమును ఏది తెలుసుకుంటా ఉందో ఆ తెలివి నీ స్వరూపము. రుక్మిణి, దేహేంద్రియములు నేనని మోహము జందంగబోకు మున్నుగా నీలో దేహిని కనుగొను ఎప్పుడు సోహంబని పలుకు అజప సూత్రమే నీవు. కాబట్టి ఇంద్రియాదులు కాదు నువ్వు, గుణములు కాదు, ఏవి కాదు. ఏది నువ్వు అంటే సోహంబని పలుకు అజప సూత్రమే నీవు. ఆ ప్రమాణవాక్యము గురుడు ఉపదేశించినటువంటి ఆ వాక్యమే నీ స్వరూపం కానీ తక్కినది ఏది నువ్వు కాదు రుక్మిణి. నా రమణీయ గేహమది నాదనమంచు వచిల్చువానికి వేరుగుచుండు నట్టి గృహ విత్తములట్లుగా నా శరీరము నారాయణాదు ఇంద్రియములంచు వచించెడు నీవు ఇంతకును వేరగుచుందుగాక మరి వీనిలో ఎద్దియుగావు చూడగన్. ఈ ఇల్లు నాది, ఈ తోట నాది, ఈ బావి నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నా పిల్లలు, నాది 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 అంటూ ఉన్నావు. కానీ ఇది నీవు కల్పనగా భ్రమపడి కల్పించుకున్న సంబంధాలే కానీ వీటిలో ఏది నీది కాదు, ఏది నీది కాదు. భార్య కాదు, పిల్లలు కాదు, ఇండ్లు కాదు, భూములు కాదు, ధనము కాదు, నీ శరీరం కూడా కాదు. అందువల్ల ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి జ్ఞానము లేని వానికి కలిగే కల్పన భ్రాంతి. ఇదియే యథార్థమైన ఏది నిజమో దాన్ని తెలుసుకోకుండా ఉన్న వానికి కలిగే భ్రాంతి ఇదే.
మరి ఏది నిజము అంటే ఇందాక చెప్పాడు చూడు, దేహేంద్రియములు నేనని మోహము జండంగబోకు, మున్నుగా నీలో దేహిని కనుగొను ఎప్పుడు, సోహంబని పల్కు అజపసూత్రమే నీవు. నిరంతరము సోహం 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 అని 21,600 సార్లు ఆ పరమహంస పలుకుతూ ఉన్నదే, అది నీ యొక్క స్వరూపం కానీ తక్కినది ఏది నీవు కావు. కొందరు పామరులు గురుముఖంబున ఇట్టి పరమహంస మహిమ నరయలేక, మూర్ఖులుగా ఉన్నటువంటి వాళ్ళు గురువు ఈ పరమసత్యాన్ని ఉపదేశించినప్పుడు వాళ్ళు దాన్ని తేలికగా దాన్ని భావిస్తారు. ఎలాగంటే అది ప్రాణవాయువు యందురు పరమాత్మ వర్ణింపగా ప్రాణవాయువగునే. దాన్ని ప్రాణవాయువుగా భావిస్తాడు వాడు, మూర్ఖుడు వాడు. అది ప్రాణవాయువు కాదు, అది పరమాత్మ స్వరూపము. రుక్మిణి పరగ గుదమున అపాన సమీరంబు నాభియందున సమాన అనిలంబు తలప కంఠమున ఉదాన వాయువు సర్వమేనున వ్యాన సమీరమెన్న వరుస హృదయంబున ప్రాణవాయువుండు. పగలు రాత్రి మంత్రంబు పగిది నీరు గుండెలో డక్కు డక్కున కొట్టుకొనుచు, అది ఏ బ్రహ్మంబున నెట్టులనగవచ్చు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనేటువంటి వాయువులు శరీరములో పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞ మేరకు జమీందారు అలా కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే సేవకులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసినట్లు పరమాత్మ జమీందారు వలె ఆయన సాక్షిగా అట్లుండగా ప్రాణవాయువు పనిచేస్తూ ఉంది, వ్యానవాయువు పనిచేస్తూ ఉంది, సమాన వాయువు పనిచేస్తూ ఉంది, ఉదాన వాయువు పనిచేస్తూ ఉంది. పంచప్రాణములు వాటి పనులవి చేస్తూ ఉన్నాయి. కానీ అది ప్రాణవాయువు కాదు సుమా, అది సాక్షిగా ఉన్న పరమాత్మ, అది పరమహంస. రుక్మిణి సరవి అన్నమయ కోశం బే ఆత్మయటంచునందురు కొందరు అవనిలోన, నరగ ప్రాణమయ కోశం బే ఆత్మయటంచునందురు కొందరి అవనిలోన. మానితంబుగా మనోమయ కోశమాత్మయంచందురు కొందరి అవనిలోన, మగువరో విజ్ఞానమయ కోశమాత్మయంచందురు కొందరి అవనిలోన. మరియు ఆనందమయ కోశమాత్మయంచు కొందరందురి పంచకోశములకు తలంప త్రిగుణంబులగు అవస్థాత్రయంబులకు విలక్షణుండగు ఆత్మ అరయలేక. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని పంచకోశములు ఉన్నాయి. ఇవి ఆత్మగా భావిస్తూ ఉంటారు కొందరు, అవి కాదు. కాబట్టి
ఈ అన్నమయ కోశం కానీ, ప్రాణమయ కోశం కానీ, మనోమయ కోశం కానీ, విజ్ఞానమయ కోశం కానీ, ఆనందమయ కోశం కానీ, ఇవన్నీ కూడా శరీరములో ఆత్మకు అనుచరులయ్యి ఆత్మ యొక్క సాయుధ్యములో వాటి వాటి క్రియలు అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఆత్మస్వరూపాలు కావు. కలయంగ ఎల్లవారు తమ కైవడి మోక్షము చెందునట్లుగా తలపున నిలిచి ఆర్యులిల దైవ రహస్యము చాటి చెప్పిన తెలియగలేరు మాయలను తేలి మునుగుచునుందురెప్పుడు జలరుహ నేత్రలోకమున సత్యము చెప్పిన నమ్మరెవ్వరు. సత్యము నిజమే చెప్తే కూడా ఈ మానవులు నమ్మరు. ఎందుకు? మోక్షాన్ని సంపాదించినటువంటి మహాత్ములు నేను ఇంత గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నా, అద్భుతమైనటువంటి ఆ దివ్యసుందరమైనటువంటి అమితమైన ఆనందానికి నిలయమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని చూసి నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నా, నేను ఒక్కడ అనుభవిస్తే ఏం బాగుంటుంది, వీళ్ళకందరికీ తెలియచేస్తే వీళ్ళందరూ దాన్ని అనుభవిస్తే ఎంత బాగుంటుంది అని మహాత్ములు తాను పొందినటువంటి అనుభూతిని లోకానికి కూడా అందించాలని ఆ దైవరహస్యాన్ని, ఆ పరమ తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు వాళ్ళు. కానీ నిజమే చెప్పినా ఈ మూర్ఖులు నమ్మలేరు. రుక్మిణి, నేను అసత్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గురువు ఏది తన గురువు ద్వారా ప్రామాణికంగా తెలుసుకొని అహోరాత్రములు శోధించి సాధించి దేన్ని తెలుసుకున్నాడు అది నాకు చెప్పాడు. మరి దానిని గురువాక్యము కాడ కట్టుబడి అహోరాత్రములు దానిని సేవించి దానిని నా బిడ్డలకు తెలియజేస్తున్నా. మరి అలాగా తన గురువు నుండి శిష్యుడు, తన గురువు నుండి తన శిష్యుడు, తన గురువు నుండి శిష్యుడు, ఇలా పరంపరగా మహాత్ములందరూ ఎంత విశ్వాసం కలిగి దాన్ని ఆరాధించి దాని ఉనికిని గుర్తించి బంధము నుండి విముక్తిని పొందగలిగారో అలాంటి ప్రయత్నము చేసిన వారు అదృష్టవంతులు. నమ్మకపోతే దాన్ని ఎవరేం చేయగలరు? అందుకని స్వామిగారు చెప్తున్నాడు, రుక్మిణి, కలయంగ ఎల్లవారు తమ కైవడి మోక్షము చెందునట్లుగా తలపున ఇల్చి ఆర్యులు ఇలా దైవ రహస్యము చాటి చెప్పిన తెలియంగలేరు మాయలను తేలి మునుగుచూ నుందురెప్పుడు. ఈ మాయలో పడి మునగను తేలను ఇట్లుంటారే కానీ జలరుహ నేత్ర లోకమున సత్యము చెప్పిన నమ్మరెవ్వరు. సత్యమే చెప్పినా కానీ వాళ్ళ కర్మ వాళ్ళని నమ్మనివ్వదు. రుక్మిణి, మాయ మార్గములను మనసుతురందురు నిజమునందు మనసు నిలుపలేరు. మాయ మాటలు భలే రుచిగా ఉంటాయి, వాటిని భలే నమ్ముతారు కూడా. నిజము చెబితే దాని యందు మనస్సును నిలపలేరు రుక్మిణి. కాబట్టి మాయ మార్గములను మనసుతురందరూ నిజమునందు మనసు నిలుపలేరు. చర్మకండమెసవు సారమేయంబును నిచ్చుకోల రుచిని ఎరుగనట్లు. ఎముకలను కొరికే కుక్కకు
తేనె బెరడులో ఉన్నటువంటి మధురము సేవించాలనే జ్ఞానం దానికి ఎట్టగలుగుతుంది చెప్పు? తేనెను ఆస్వాదించాలి, అదిగో తేనె ఆ బెరడు యందు ఉంది, అంత మధురము దీని యందు లేదు, కాబట్టి దీన్ని విస్మరించి దాన్ని అందుకోవాలి అని ఆలోచన కుక్కకు వస్తుందా? అది రాదు. అలాగా కర్మల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి మూర్ఖులకు ఈ సత్యాన్ని చెప్పినా మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళ మాటలున్నంత రుచిగా మహాత్ములు చెప్పిన మాటల మీద రుచి కుదరదు. అందువల్ల ఈ విద్యను వాళ్ళు అందుకోలేరు. దానికి ఇంకొక దృష్టాంతం చెప్తున్నాడు. ఆల పొదుగులను పిడుదులు పాలను గ్రోలకయ రక్తపానమొనర్చును ఆలీల జనులు మోక్షము కీలెరుంగక సేతురెల్ల క్రియలను మాయం. ఆవు యొక్క పొదుగుకే గరుచుకొని ఉంటుంది పిడిద, రక్తం తాగుతూ ఉంటుందే కానీ ఆ పొదుగులో ఉండే పాలను తాగలేదు. అలాగే మహాత్ముల సమీపములో ఉన్నప్పటికీ, వాళ్ళ మాటలను ఎన్నోసార్లు వింటూ ఉన్నప్పటికీ కూడా మూర్ఖుడు వానికి సంబంధించిన ఆలోచనలనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ బ్రహ్మవేత్తలు ఉపదేశించే సంజ్ఞలను గుర్తించి మోక్ష మార్గాన్ని అందుకోలేడు రుక్మిణి. అమల వాక్యంబులను లక్ష్యమరియుడు చిత్రవాక్యంబులను గురి చెదరుగాన జనులు సద్బోధలను వినజనును గాని చనటి బోధలనెప్పుడు వినగరాదు. ధారోపాసన, హంసోపాసన, చక్షురోపాసన అని ఉపాసనలు 3 రకాలుగా ఉంటాయి. ధారణ అంటే నువ్వు మనస్సులో ధరించాల్సినది. ఈ మనస్సు అనేకాలను ధరించుకొని ఉంటుంది. దీన్నే పరీక్షణ్ మహారాజు సుఖయోగీంద్రుల వారిని మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న, ధారణ ఏ క్రియ నిలుచును, ధారణకే రూప మెద్ది ధారణ అనగా ధారణ పురుషమనో మల మేరీతి హరించు నాకు ఎరిగింపగదే. ఓ మహాత్మా, మనస్సు ఒకే విషయాన్ని ధరించాలి అంటే అనేక విషయాలతో సంబంధం పెట్టుకొని ఉన్న ఈ మనస్సు ఒకే పరమాత్మను ధారణ ఎలా చేయగలుగుతుంది అడిగాడు. ఆయన ప్రశ్నించాడు. ఎందువల్లంటే గురువుని అడిగితే ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాడు, కానీ సామాన్యుని అడిగితే ఏం చెప్తారు దానికి సమాధానం? ధారణ ఏ క్రియ నిలుచును అంటాడు. నేనిప్పుడు పరమాత్మను తెలుసుకోవాలి, నా మనస్సును పరమార్థమునందు నియమించాలి, కానీ నా మనస్సు దానికి నచ్చినట్లు అది పయనిస్తూ ఉంది, నా నిశ్చయాలకు అది కట్టుబడుటలేదు, దానికి ఎట్లా మార్గము అని అడిగాడు. దానికి వెంటనే స్వామిగారు సమాధానం చెప్పాడు. పవనముల నియమించి పరిహృత సంగుడై ఇంద్రియముల గర్వముల నెల్ల అణచి హరి విశాల రూపమునందు చిత్తము చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుడు. పవనాకారములో చరిస్తూ ఉన్నటువంటి పరమహంసను మనస్సు సమీపించి ఆ పరమహంసను తన హృదయములో నిలుపుకోవాలనైనా, అప్పుడు ఇంద్రియాదుల గర్వం అణగిపోతుంది,
అంటిపెట్టుకుని ఉన్న పాపాలు వదిలేస్తాయి పరీక్షిత్ మహారాజా అంటాడు. అందువల్ల ధారణోపాసన, హంసోపాసన, చక్షురోపాసన, ఇవి మూడింటిని సాధకుడు ఉపాసించాలి. ధారణ అనగా గురువు ఏమి ఉపదేశించాడో దాన్ని మరుపు లేకుండా మనస్సులో ధరించాలి. మనస్సు ఎప్పుడెప్పుడు ప్రమాణాన్ని వదిలిపెట్టి దానికి నచ్చినట్లు పయనించాలని ప్రయత్నిస్తుందో అప్పుడంతా దాన్ని మరలా నియమించాలి. దీన్ని ధారణ అంటాడు. ఎప్పుడెప్పుడు మనస్సు తన ఇష్టాల వైపుకు పరుగులు తీయాలనుకుంటుందో అప్పుడంతా గురువాక్యము పట్ల మరలా మనస్సును నియమిస్తూ రావాలి. ఇలా వాడు గుర్తించాలి అంటే మనస్సుకు వేరుగా మనస్సును గుర్తించగలిగిన జ్ఞానిగా ఉండి మనస్సును ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. మనస్సును ఎప్పుడు అలా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నవాడు మాత్రమే మనస్సు ఇతర విషయాల వైపుకు అట్లా కదిలిందంటే ఇటు గుర్తించగలుగుతాడు. మనస్సు వెళ్ళిపోతూ ఉంటే కూడా వీడు గుర్తించలేదు అంటే ఈయనకి జ్ఞానము ఎప్పుడో కోల్పోయినాడు. జ్ఞానశూన్యుడయ్యాడు గనుక మనస్సు ఇట్లా తయారైంది. ఈయన మనస్సు ఇలా తయారైంది అంటే దానికి కారణం నీకు జ్ఞానం లేదు కాబట్టే. నీకు జ్ఞానం ఉంటే మనస్సు నీ కస్టడీలో ఉండేది. అది నీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడానికి కారణం నీకు బోధ, పెద్దల వాక్యాన్ని నువ్వు శ్రవణం చేయలేదు, వినలేదు. అది తప్పు. అందువల్ల జ్ఞానము కలిగి బహుజాగ్రత్తతో ధారణను కాపాడుకోవాలి. దీన్ని ధారణ అంటాడు. మొట్టమొదట ఆ మరుపును బ్యాలెన్స్ చేయాలి నువ్వు, ఇది ధారణ. తర్వాత రెండవది హంసోపాసన. ఇది ఎంత సమయము పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు శరీరములో ఉన్నటువంటి భుజించిన ఆహారం అంతా శక్తిగా మారినప్పుడు, అంటే 3 గంటలు భోజనం చేసిన తరువాత 3 గంటలు గడవాలి. 4 గంటలు గడిచిన తరువాత భుక్తాయాసం అనిపించదు. ఆహారము శక్తి స్వరూపాన్ని ధరిస్తుంది. అప్పుడు మానసిక శక్తిని, ప్రాణశక్తిని హంసతో చేర్చాలి. అప్పుడు ఆయాసం లేకుండా ప్రాణాలు తనను తొందర పెట్టకుండా ప్రాణం తనకు సహకరిస్తుంది. మనస్సు ప్రాణమునకు సంబంధం ఉంది కాబట్టి ప్రాణస్వరూపము నుంచి మనస్సు ఏర్పడుతుంది కాబట్టి మనస్సుకు ఆధారము ప్రాణము, ప్రాణమునకు ఆధారము హంస. ఇప్పుడు ప్రాణం వేరే, హంస వేరే, మనస్సు వేరే. ఇవి 3 కోణాలుగా ఉన్నాయి. అందువల్ల పొట్ట ఖాళీగా ఉన్న సందర్భములో కూర్చొని అప్పుడు ప్రాణమును నియంత్రించాలి. నీకు అనువైన మార్గములో మనస్సును లక్ష్యమందు చేర్చాలి. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే హంసోపాసన, చక్షురోపాసన 2 ఏకకాలములో జరగాలి. ఈ నియమాన్ని ఎవడైతే అనుసరిస్తాడో అటువంటి వానికి ఇది సులభంగా మనోమాలిన్యము నుంచి విడుబడి ఆత్మకు చేరువవుతాడు. భ్రాంతి అప్పుడు తొలుగుతుంది. రుక్మిణి, వనది దరిజేరజను నెడ పెనుగాలి విసరి నావ పెడకీడ్చుగతిల్ మును ముక్తి పుణ్యహీనులు కనబోయన
అందు తొలగనీక్షు కర్మచయంబు. నేను ఒక్కసారి మన పొలం దగ్గర నుంచి ఓ 10 కట్టలు వరికసు మోపు కట్టుకొని ఎత్తుకొని వస్తూ ఉంటే మేఘావృతమైంది ఆకాశము. వర్షం పడే ముందు గాలి వేగంగా వీచుతోంది. ఈ గాలి వేగంగా వీచేదానివల్ల ఈ నెత్తిన పెద్ద ఎత్తైనటువంటి వరికసు పెద్ద మోపు నెత్తినుండే దానివల్ల నేను దోవలేకి పోవాలి అని ఎంత నెట్టితే కూడా అది పక్కకే తోసేస్తుంది. నా బలం అంతా కూడా ప్రయత్నిస్తే కూడా అసలు దోవలేకి అడిగే పెట్టలేదు, పక్కకే తోసేస్తుంది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఓహో నేను ఎంత ప్రయత్నించినా నేను దోవలేకి పోలేకపోతున్నాను అంటే నెత్తిన ఉన్నటువంటి ఇది దీనికి కారణం. దాన్ని బారేసేస్తే మళ్ళీ నన్ను పక్కకు దోయగలిగేది ఉండదురా అని చెప్పి దాన్ని బారేసేసిన. దాన్ని కింద పడేస్తే మరి దారింటి నడవడానికి ఇంక మళ్ళీ నాకు అభ్యంతరమే లేదు. అలాగే పుణ్యహీనులు కనబోయన తొలగనీక్షు కర్మచయంబు. పాపము నెత్తిన బేరుకొని ఉంటుంది మూట. అది వాడు పరమార్థాన్ని తెలుసుకోవాలనుకున్నా వాడిని పక్కకే దోసుకోబోతుంది. అందువల్ల తనదు నెత్తి మీద తన్నెడు కర్మంబు వెడలుటకును గురుని వెదకి పూజ చేయ ముక్తి పొందుట కొరకయ అఖిల జీవ సంగ ఆత్మలింగ. గురువు దగ్గరికి ఎందుకు పోవాలి అంటే ఆ మహాత్ముని దర్శించి ఆయన పాదపద్మములకు ప్రణమిల్లినప్పుడు ఎవ్వరూ దించలేనటువంటి పాపాల మూట ఆయన పాదాల కాడ పడిపోతుందటది. దానితో తేలిక ఏర్పడుతుంది. కాబట్టి పరముగనుచు చిత్త పరిపక్వమునుగాక నరుడెవండైన అంతలోనే చచ్చినేని మగుడి జన్మంబునందైన బుధులను చేరి ముక్తి నొందంగలడు. ఓ రుక్మిణి, నేను చెప్పేటువంటి ఈ మార్గములో ప్రయత్నం చేసేటువంటి వానికి ఆయుష్ చాలక ఒకవేళ వాడు ఈ విద్యను పరిపూర్ణంగా సాధించక మునిపే ఆయుష్ చాలక శరీరం పడిపోయిందనుకో, వాడు మరలా మానవ జన్మ ఉత్తమమైనటువంటి యోగానికి అనుకూలమైనటువంటి కుటుంబములోనే జన్మించి వాడు మళ్ళా మహాత్ములను సేవించి దాన్ని ఎక్కడ ఆపాడు అక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు రుక్మిణి. దీంట్లో డౌట్ లేదు, వెనక్కి పోడు చెడిపోడు అనేసాడు. పరతత్వ చింతలేక ఆచరించుడు మూఢుడు ఎన్ని జన్మలకైన దరిజేడలేడుగావున పరమార్థమే మాన్పు మందు భవరోగంబుల్. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే చింతే లేకుండా ఉండేవాడు ఎన్ని జన్మలెత్తినా వాడు బంధాలను అనుభవించి కన్నీళ్లు పెడతా ఉండాల్సిందే కానీ పరమార్థాన్ని తెలుసుకోలేడు. కాబట్టి పరమార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు ఒకవేళ ఆయుష్ చాలక మరణిస్తే మరలా వానికి అవకాశం ఉంటుంది, నెక్స్ట్ జన్మలో దాన్ని పూర్తి చేసుకుంటాడు. ఆ ప్రయత్నమే చేయకుండా ఉండేటువంటి వానికి నెక్స్ట్ మానవ జన్మము రాదు, కర్మకు తగిన జన్మాదులు వచ్చేస్తాయి, కర్మల్లో కొట్టుకొని పోతూ ఉంటాడు వాడు. ఓ రుక్మిణి, నిన్ను నీవెరుంగగా ఇంతకు ఇలమాయ ఎన్నెన్నో జన్మంబులెత్తుచుంటివి. ఇప్పటి వరకు నువ్వు ఈ యథార్థమైనటువంటి సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఎన్నో జన్మాలు ఎత్తుకుంటూ వచ్చినావు నువ్వు రుక్మిణి. ఇప్పుడు నా కృపచేత ఎరింగితివి నిన్ను నీవు. నా కృపతో నీవెవరు అన్న రహస్యాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకోగలిగినావు రుక్మిణి.
ఇప్పుడు నా కృపచేత ఎరిగితివి నిన్ను నీవు, నీ నిజ రూపమై నెగడు కథన. ఏ సుఖ దుఃఖంబులెరుగవు, పుణ్యంబునెరుగవు, పాపమెరుగవు. నీవు ఎప్పుడు జాగ్రత్త స్వప్న నిద్రలెరుంగవు. రేయి పవలును ఒక్కరీతి ఎగుచు, బంధమోక్షంబులును లేక పరగు నీకు. బంధనమున్నట్లు తోచియు భ్రాంతి చేత ముక్తి గోరియు నిను నీవు మూలమెరుగా. బంధమోక్షంబులెల్ల అబద్ధమయ్యే. ఇంకా నీకు పాపముతో కానీ ఇంక బాధ లేదు, పుణ్యముతో ఇంక నీవు సుఖం అనుభవిస్తావు అని అల్పమైనవి, క్షణికమైనవి, తాత్కాలిక సుఖాలనిచ్చే పుణ్యాలు నీకు సంబంధం లేదు. నీకు నిద్రతో కానీ, మెలకువతో కానీ, స్వప్నముతో కానీ వీటికి అన్నిటికీ అతీతమైనటువంటి అనంతమైనటువంటి సుఖాన్ని నీవు పొందెదవుగాక. పొడమిలోన నేను పుట్టితి పెరిగితి, చత్తునంచు మదిని శంకపడుచు. నేను నాది నీవు నీది నీవారు నావారులంచు భ్రమయు. వాడే పుట్టు వాడే గిట్టు. నేను పుట్టి తిని, నేనిప్పుడు బుద్ధి తెలిసిన వాడనై తిని, నేనింత గొప్ప పరాక్రమము గలవాడను, ఇంత సామర్థ్యము గలవాడను, నేనింత సంపాదించాను, ఈ భావం ఉన్నవాడే పుడతాడు వాడే గిట్టుతాడు. వీడు భ్రాంతిలో ఉన్నవాడే, కానీ వాడు ఏమనుకుంటాడు, నేను భలే తెలివైన నేను అనుకుంటాడు. వాడు పాపం వాడు ఎప్పుడో దోవ తప్పినాడని వాడు తెలుసుకోలేదు. సుమతి మనోవికారములమరంగ నీకు కల్గ, ఆత్మవగుట చేత కమలారి క్షీణ వృద్ధులు కమలాప్తునకెన్నడేని కల్గునే తలపన్. చంద్రుడికున్నాయి కానీ ఉత్పత్తి క్షీణములు సూర్యునికి లేవు. చంద్రునికి కూడా క్షీణించిపోయిన వాడు అట్లే పోతున్నాడా, మళ్ళీ వృద్ధిని పొందుతున్నాడు. వృద్ధికి వచ్చిన వాడు అట్లే దాన్ని కాపాడుకుంటున్నాడా, మళ్ళీ క్షీణదశకి పోతున్నాడు. జీవుని గతి అట్లుంది. అందువల్ల చంద్రుడు జీవుని స్థితిని సూచిస్తున్నాడు, సూర్యుడు పరమాత్మ స్థితిని సూచిస్తున్నాడు. అందుకే ఆ జీవాత్మ పరమాత్మల రెండింటినీ సూర్యచంద్ర రూపములో నీలో ఉన్నటువంటి యొక్క పరమహంసను ఉపాసించినట్లయితే చంద్రునికి ఉన్నటువంటి అవలక్షణాలను తొలగి పరమాత్మ స్వరూపుడైనటువంటి సూర్యుడే నేనని తెలుసుకుంటాడు. అందువల్ల జీవుడు అనేవాడు భ్రాంతియే గాని జీవుడు అనేవాడు నిజంగా లేడు. తరుణికి తిమిరంబెన్నడు పొరయని గతి, మాయలేమి పొందవు నిన్ను. పరమాత్మవగుట చేతను పరికింపగలేవు నీకు బంధ విముక్తులు. సూర్యునికి ఏ రోజు కానీ, ఇప్పటికీ ఎన్ని యుగాలైంది, ఇన్ని యుగాలలో ఒక్కరోజు కూడా సూర్యునికి ఎదురుగా పోయిందే లేదు చీకటి. సూర్యునికి ఎదురుగా పోయిందే లేదు చీకటి. చీకటికి సూర్యునికి ఎదురుగా పోయే సత్తా లేదు. దానికి ఎదురుగా పోయి నేను చీకటిని అని తన స్వరూపాన్ని ప్రదర్శించే సత్తా దానికి లేదు. మబ్బు ఎప్పుడూ సూర్యునికి ఎదురుపడలేనట్లు నీకు ఎప్పుడు కానీ బంధం అనేది లేనే లేదు రుక్మిణి. ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల నీకు కలిగింది తప్ప, ఇప్పుడు నా అనుగ్రహంతో తెలుసుకున్నావు, నీకు ఇంక లేదు ఈ భ్రాంతి. దరిగొని మండెడు నగమున పరువడి నిలువంగగలవే పక్షి మృగతతుల్ పరమాత్మవైన నిన్నును పొరయంగా లేవు పాప పుణ్యములెప్పుడు.
ఓ పెద్ద కొండ, దానికి 4 పక్కల అగ్గి తగులుకొని మండుతూ ఉంది. ఆ కొండలో ఉన్నటువంటి పులులు, సింహాలు, కడుతులు, దుప్పులు అన్నీ ఇంకుంటే కాలిపోతామని చెప్పి భయపడి పరుగులు తీస్తూ ఉండగా, మనం పోయి ఆ కొండ మీద కాపురం పెడదామని ఇంకేవైనా వచ్చి చేరడానికి ప్రయత్నిస్తాయా? ఉండేవే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే పరుగులు తీసి ఇంక రావాలనుకునేవి ఏవైనా ఉంటాయా? అలాగే పరమాత్మను నేను అని తెలుసుకున్నావు అంటే నీ హృదయంలో ఇంక 4 పక్కల అగ్గి తగులుకున్నట్లే. ఇదివరకు నీలో ఉన్నటువంటి పాపపుణ్యాలు చోటు చేసుకుని ఉన్నాయి, అవన్నీ పరుగులు తీస్తూ ఉన్నాయి. ఆ ఉన్నవన్నీ నీలో నుంచి తప్పుకొని వెళ్ళిపోవడానికి అవన్నీ పరుగులు తీస్తూ ఉంటే ఇంకా పాపపుణ్యాలు ఇంక నీ అంచుకొస్తాయా? వచ్చేటివి ఏవైనా ఉంటాయా? దానికి దృష్టాంతం చెప్తున్నాడు. కొండకు అగ్గి తగులుకుంటే ఆ కొండలో ఉన్నటువంటి పులులు, సింహాలు ఎట్లయితే అగ్గిలో బడి కాలిపోకుండా ఎట్ట కొండను వదిలి వెళ్ళిపోతాయో, అలా ఉన్నవి వెళ్ళిపోతూ ఉంటే ఇంక రావాలనుకునేవి ఏవైనా ఉంటాయా? ఉండవు అనే దృష్టాంతాన్ని చెప్తున్నాడు. అలా మానసేంద్రియంబులు చెలియుచుచునుండుగాన సారెకు నేనే చెలియుచితినని తలచకు చలనంబు లేదు నీవు సర్వసాక్షివి నీవు. మనస్సు ఒకవేళ కదలుతూ ఉందనుకో, చెలిస్తూ ఉందనుకో, నేను చెలిస్తున్నాను, నాకు ఈ చలనం కుదరలేదే అని అనుకోగాకు. మనస్సు నీకు సంబంధించింది కాదు. ఓ మనస్సు కదులుతూ ఉంది, కదిలితే కదలని దానికి సాక్షిగా ఉన్నది నేనని గుర్తించు. కదిలితే కదల్ని, నిలబడకపోతే పోని, దాన్ని గుర్తిస్తూ ఉండే సాక్షిని నేను అని తెలుసుకో. అది ఇంక మళ్ళీ నిన్ను కాదనేది కదలలేదు, కదిలి ఏమీ చేయలేదు. మనస్సు నిలవలేదే అని నువ్వు అనుకునే దానివల్ల నా మనస్సు నాకు కుదరలేదే, ఆ మనస్సును నువ్వుగా భావిస్తూ ఉండే దానివల్ల, ఆ మనస్సును నీదిగా భావిస్తూ ఉండే దానివల్ల అది నిన్ను ఇట్ట ఆడిస్తూ ఉంది ఆటది. మనస్సు నేను కాదు, మనస్సును గుర్తిస్తున్నటువంటి జ్ఞానం స్వరూపమైన సాక్షిని నేను అని నువ్వు డిసైడ్ అయినా ఉంటే ఉరువురే ఇంక ఇతన్ని మనం ఏం చేయలేమని మనస్సు గమ్మనుండిపోతుంది. అదే నేను ఒక మాట చెప్తూ ఉన్నా చూడండి. ఒక రైస్ మిల్లు మెయిన్ మోటార్కు బెల్ట్ జారిపోయిందంటే మిగతా యంత్రాలన్నీ గమ్మున ఉండిపోతాయి. వాటికి అన్నిటికీ బెల్ట్ కరెక్ట్గా ఉన్నా సరే ఈ మెయిన్ మోటార్కు బెల్ట్ జారిపోయిందంటే అవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. అలాగా నేను మనస్సు కాదు, మనస్సుకు సాక్షిని నేను అని గుర్తించినావంటే ఆ మనస్సుకు నీకున్నటువంటి బెల్ట్ జారిపోయినట్లే. ఇక సర్వేంద్రియాదులకు అధిపతి అయినటువంటి మనస్సులో పడిపోతుంది కాబట్టి సర్వేంద్రియాదులతో కూడా సరెండర్ అయిపోతుంది. అది టెక్నిక్. ఇంద్రియంబులెల్ల అచలమై యొసగువేళ అచలమై తిరినేనల్చు నరయబోగో. ఇంద్రియాదులన్నీ ఒక్కొక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్, నిశ్శబ్దంగా ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నాకు ధ్యానం భలే కుదిరింది, మనస్సు నాకు ఇంకా లోపడిపోయింది అని నువ్వు అనుకోగాకు. అని అనుకుంటే ఆ మనసుతో మళ్ళా నువ్వు కొంచెం సంబంధం పెట్టుకున్నట్లే. దానికి భాగవతంలో ఏం చెప్తాడంటే, చిరుతపులి వేటగాని బాణమునకు గాయపడి కింద పడిపోతుందట. కింద పడిపోయి చనిపోయినట్లుగా, కదల్లేని పరిస్థితిలో ఉన్నట్లుగా యాక్షన్ చేస్తుందంట. అది ఇంకా కదల్లేకుండా పడిపోయిందిరా, ఇది మంచి దెబ్బ తగిలిందిరా అనేటట్లుగా యాక్షన్ చేస్తుందంట అది. అప్పుడు ఈ వేటగాడు సమీపానికి పోయే ప్రయత్నం చేశాడంటే ఒకే ఒక ఊపుకొచ్చి పీక నొక్కేస్తుందంట. అలాగే ఇంద్రియాదులు, మనస్సు ఇప్పుడు నాకు లోపడినాయి అని అనుకోగాకు. అనుకున్నావు అంటే ఆ క్షణంలో నిన్ను నొక్కేస్తాయి.
అవి నావి కావు, నాకు వాటితో సంబంధం లేదు, నేను సాక్షిని అనే 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 స్థాయిలో నుంచి నువ్వు దిగద్దు. అదే లెవెల్లో ఉన్నట్లయితే అవి నిశ్చలంగా ఉన్నా నీకు సంబంధం లే, నిశ్చలంగా లేకపోయినా నీకు సంబంధం లే. నువ్వు సర్వసాక్షివిగా ఉన్నట్లయితే వాటితో నీకు ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా అవి ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో, ఇప్పుడు నాకు మనస్సు భలే ప్రశాంతంగా ఉంది, మనస్సు నాకు ఇప్పుడు లోపడింది, ఇంద్రియాదులతో నాకు ఇంకేం ఇబ్బంది లేదు అని మళ్ళా వాటితో అనుబంధం కల్పించుకోగలిగిన ఊహ నీలో ఏర్పడిందంటే ఆ భావనా శక్తితో కలిసిన అనుబంధమే నిన్ను పడదోసేస్తుంది. ఇది భావబంధమే కానీ వాస్తవం కాదు. భావం. అందుకే కదా మహాత్ములు చింతకాయ తినాలని అనుకో, ఊరగాయ తినాలని అనుకో, అప్పుడు నోట్లో ఎంగిలి ఊరగాయ అది జాడీలో నుంచి దించకనే, దాన్ని వడ్డించుకోకనే, దాన్ని సపరించకనే అప్పుడే నోట్లో ఎంగిలి గువ్వ ఊరుతుంది. కాబట్టి ఊరగాయ చూడకనే, ఊరగాయ నాలుగు మీద పెట్టుకోకనే దాని స్వభావాలను ఇక్కడ చూపిస్తుందంటే భావం అట్లాంటిది. అది భావం మనకు అంత బలం ఉంది. అట్లా భావం అనేది పడదోసేసింది. అట్లా నిలకడ కలిగిన నీకును చలనపు నెమ్మనమునకును సంఘములే అట్టులగాన శంకనుడుగును అలరంగ నిస్సంగివీవ అఖిలమునందును. భలే చెప్పాడు ఇక్కడ. నిలకడ కలిగిన నీకును, నేను మనస్సుకు సాక్షిని, సర్వేంద్రియములకు సాక్షిని, సమస్తమునకు విలక్షణంగా ఉన్నటువంటి సాక్షిని నేను అనే స్థితి యందు నువ్వు నిలుచుకున్నట్లయితే ఇంకా నీకు బంధాలన్నీ తెగిపోయినాయి. నువ్వు ఎన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపరాశులు కొండలుగా నీకోసం వెయిటింగ్లో ఉన్నప్పటికీ వాటితో అనుబంధం డివైడ్ అయిపోయింది అంటే అవన్నీ అట్లే భస్మం అయిపోతాయి అంతే. నీతో అనుబంధం, నీతో టచింగ్ ఉంటేనే అవి అనుభవానికి వచ్చేంతవరకు వాటి స్వరూపాలు అట్లే ఉంటాయి. నీతో అనుబంధం తెగింది అంటే భస్మం అయిపోతాయి అంతే. ఇది వాటికి ఉన్నటువంటి యొక్క దాన్ని ఏమంటారంటే వాటికి మనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మనతో లింకు ఉంది అంటే అవన్నీ అనుభవానికి వచ్చే అంతవరకు అవి రాసులుగా కొండలుగానే ఉంటాయి. వివేకముతో ఆ లింకు తెగింది అంటే వెంటనే అవన్నీ కుప్పకూలిపోతాయి. కాబట్టి నీవు మనస్సుకు సాక్షిని, సర్వేంద్రియములకు సాక్షిని అనేటువంటి నిస్సంగ భావం, సంఘం కాదు నిస్సంగ భావం, సంఘము లేనటువంటి స్థితిలో నువ్వు నిలుచుకున్నట్లయితే సంఘరహితుడు అయినటువంటి నీకు బంధం ఎక్కడిది? అనినా దేని వలన అఖిల ప్రపంచంబు దోచో, ఏది లేక దోచకుండు నిశ్చయముగదీని ఎరిగింపుమన్నా, నా మగువ కిట్టులని ఏ మాధవుండు. ప్రాణేశ్వర, ఈ మనస్సు, ఈ ఇంద్రియ కల్పన, ఈ దేహము, ఈ సంసారము, ఇవి ఏది ఉండడం వల్ల కలిగింది, ఏది లేకపోవడం వల్ల ఇవి తొలగిపోతాయో వీటి వాస్తవాన్ని నాకు తెలియచేయమని అడుగుతూ ఉంది.